ఏదైతే భారతదేశ విద్యార్థులందరూ కూడా కలిసి నిట్కు సంబంధించినటువంటి అవకతవకల పైన పేపర్ లీకేజీల పైన 7.5 కోట్ల విద్యార్థులు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు వాళ్ళ యొక్క ఆవేదనను వినిపించడానికి ప్రధానమంత్రి గారికి తెలియజేసే విధంగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని జంతర్ మంతర్ ఢిల్లీలో చేస్తున్న సందర్భంలో ఇలా ఢిల్లీ పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక రాబందులు కదా మీద పడ్డట్టుగా, ఒక రాక్షసులు కదా వెంటబడి కొట్టినట్టుగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడినరు, విద్యార్థుల తలలు వల్ల కొట్టినరు, రక్తం కళ్ళు చూసే విధంగా ఒక గ్యాస్ బాంబులు కూడా వదిలి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడినటువంటి సందర్భాన్ని మా లోక్సభ ప్రతిపక్ష నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు దానికి నిరసనగా నిన్న ఏదైతే వాళ్ళని కలుద్దామని పోయే క్రమంలో అడ్డుకునే కార్యక్రమం చేస్తే అక్కడి నుండి నేరుగా నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆ సమీపంలో శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే మా నాయకత్వాన్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి ఒక జాతి రేపు కాబోయే భారత ప్రధానాన్ని కూడా చూడకుండా ఇలా రోడ్డు మీద రాకపోయిన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తున్నటువంటి సందర్భం. ఈ దేశం శాంతియుతంగా, ఈ దేశం రక్షణకు, ఈ దేశం యువకులకు, ఈ దేశం ప్రతి ఒక్క పౌరునికి అందుబాటులో పౌరునికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చే దేశం ఈ భారతదేశం. ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ పాలనలో ఇలా కేవలం అడిగిందేనే మీకు సంబంధించినటువంటి నిట్ పేపర్ లీకేజీల వ్యవహారం పైన మా జీవితాలు నాశనం అవుతున్నాయి, మేము నిరుద్యోగంలోకి కూరుకుపోతున్నాం, మా బతుకులు మారాలంటే దానికి సంబంధించిన ఏదో ఒక సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని తెలియజేయడం తప్ప విద్యార్థులది అనేది నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ క్రమంలో మీరు దానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీరు భద్రం చేస్తారా, లేకపోతే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా అనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అందరూ చూసే సందర్భం ఉంటుంది. దీన్ని మీరు కనుక్కొని దీనికి సంబంధించిన వ్యవహారం పైన పూర్తి స్థాయిలో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే మా నాయకులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షాల తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశంలో చూస్తున్న యువకులందరూ కూడా మిమ్మల్ని బొందబెట్టడానికి, మీ నాయకత్వాన్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఇది ఇలాగనే పునరావృతం అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్కి సంబంధించిన రైలు కావచ్చు, ఎటువంటి ఏమైనా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా